అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఒసురా హిందూ డివోషనల్ వర్డ్. జై శ్రీరామ్. ఇప్పుడు మనం చూడబోతున్న టెంపుల్ అత్యంత శక్తివంతమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి, పాతాళ శంభు. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు. పచ్చని పైరు పంటల్లో స్వయంభుగా ఉంటారండి ఈ క్షేత్రంలో స్వామి. ఈ ఆలయ రహస్యాలన్నీ మీతో చెప్తా. మన ఛానల్ని లైక్ కొట్టండి, ఫాలో చేయండి. ఇది మనకి తమిళనాడులో దుడ్డుగల్ ప్రాంతంలో ఉంటుందండి. మనకి డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఉన్నాయి దుడ్డుగల్ వరకు. ఇక్కడ స్వామి పాతాళంలో ఉంటారండి, అందుకనే పాతాళ శంభు అని అన్నాం. సో ఇక్కడ వీడియో మొత్తం చూడండి, మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇది మనకి స్వామి దర్శనంకి వెళ్ళే లైన్ అండి. ఫస్ట్ మనం ఏ టెంపుల్కి వెళ్ళా విఘ్నేశ్వరుడికి ముందుగా దర్శనం చేసుకుంటాం. ఇక్కడ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటాం ముందుగా. సో ఈ లైన్ అనేది మనకి దర్శనంకి తీసుకెళ్తుందండి. ఇక్కడ మరో విశిష్టత ఏంటంటే అత్యంత శక్తివంతమైన కరుంగల్ మాల దొరికేది ఇక్కడే అండి. మనకి సినిమా నటుల నుంచి రాజకీయ నాయకులు కూడా ఇక్కడి నుంచే తీసుకుని వాళ్ళు ధరిస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ సైజులతో మనకి కరుంగల్ మాల దొరుకుతున్నాయి. 6mm, 8mm అండ్ 12, 11mm అట్లా మనకి సైజుని బట్టి రేట్ అనేది ఉంటుంది. ఇది మీరు చూడొచ్చు. స్వామివారిని స్టెప్స్ ఉంటాయండి, లోపలికి స్ట్రైట్ వెళ్ళాక మళ్ళీ డౌన్కి స్టెప్స్ ఉంటాయి. సో పాతాళ అన్నారు కాబట్టి కొంచెం స్వామి పాతాళంలోనే ఉంటారు. సో అద్భుతంగా ఉంటుందండి స్వామివారి మూర్తి అయితే. మీరు కనుల పండుగగా ఉంటుంది. ఇక్కడ స్వామివారికి 40 రోజులు పైగా ఆ కలుంగరి మారలతో నిత్య పూజలు చేసి వాటినే మనకి బయట అమ్ముతారండి. సో మనం బయట కొనుక్కున్నాక మళ్ళీ స్వామివారి పాదాలకి ఆ కరుంగలి మాలని తగిలించి మనకి అందజేస్తారు. ఇప్పుడు మీరు అయ్యప్ప స్వాములని గమనిస్తున్నారు కదా. సో మనం నవంబర్లో వెళ్ళడం వల్ల శబరిమల నుండి వచ్చిన అయ్యప్పలు మన ముగ్గురు అన్నదమ్ములైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అయ్యప్పని, వినాయకుడిని ముగ్గురిని దర్శించుకునే ప్రయత్నంలో వాళ్ళు రిటర్న్ లో వచ్చారండి. మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చామండి. వీడియో చూడండి మీరు. స్వామిని ఒక సెకండ్ పార్ట్ మీరు చూడగలరు. ఎంతో రిస్క్ చేసి వీడియో తీసా, లోపలికి అలౌ చేయరు. చూశారు కదండి. ఇప్పుడు మనకి బయట ఉంటుందండి ఈ మూర్తి. ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు. సో ఇదండి. థ్యాంక్ యూ.